గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ చేస్తున్న సమయంలో పలువురు సమయపాలన పాటించకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. 36 మంది టీచర్లకు 5గురు మాత్రమే టీచర్లు వచ్చారని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమయపాలన పాటించని టీచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను తెలిపారు. ప్రిన్సిపల్ అనే ఆమె అరుణ ఏమా ప్రిన్సిపల్ అరుణ ఆమె రెగ్యులర్ పోస్ట్ ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఆమెది రెగ్యులర్ పోస్ట్. కానీ పర్యవేక్షణ చేసుకొని దాదాపు 500 కిలోమీటర్ దూరాన్ని ఉండబడిన తుంగతుర్తికి వేసుకొని ఈమె వారానికి ఒకసారి ఆమె ఇష్టం వచ్చి వచ్చిపోతుంటది. ఇక ఎవరు అడిగే దిక్కులేదు. ఇది ఏందని పలకరించే పాపాన లేదు కనుక ఎవరు రాలేరు. ఇక్కడ గేట్ వేస్తారు. గేట్ దగ్గర ఒకరిని పెడతారు. పిల్లలు అవస్థ పడుతున్నారని నేను మొన్ననే అక్కడ పిల్లల కోసం సీసీ రోడ్ కూడా వేయించడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి స్కూల్ వరకు 20 లక్షలతో సీసీ రోడ్ వేయించడం జరిగింది. ఈ పిల్లలు అవస్థ పడుతున్నారని, పిల్లలకు వానకాలం వస్తే కాళ్ళకు బురదంటుందని దాన్ని రోడ్ కూడా వేయించడం జరిగింది. కానీ ఇక్కడ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన మంత్రివర్గం అందరూ కలిసి ఈ పిల్లలకు 2008 నుండి 2024 వరకు పెరిగిన ధరలకు అనుకూలంగా ఏ ప్రభుత్వం కూడా కాస్మెటిక్ ఛార్జీలు కానీ లేకపోతే మెస్ ఛార్జీలు పెంచలే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా పిల్లలు అర్ధాకరితో ఉండకూడదు, వాళ్ళకు పౌష్టికాహారం అందించాలి, అట్లయితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమాజానికి ఈనాటి బాలుడే రేపటి పౌరులు అనేది మనకి ఏతుందో ఆ విధమైన ఒక సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 40% కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు ఉపయోగించకుండా, మెనూను కూడా ఫాలో కాకుండా, వాళ్ళకు పౌష్టికాహారం అందించకుండా, సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే నేను దాదాపు వారం రోజుల నుండి ఈ స్కూల్ను విజిట్ చేయడానికి మనిషిని కూడా పెట్టినా. నాకు తెలిసింది ఈ రిపోర్ట్ అంతా. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఒక సంక్షేమ పథకాలే కాదు, విద్యాపరంగా కూడా వాళ్ళని ముందు వరుసలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధమైన సంకల్పంతో ఉంటే ఇలా ప్రభుత్వం చేసే ప్రతి స్కీమ్లు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇక్కడ కింది స్థాయిలో ఉన్న టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, ఈ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చక్కదిద్ది దాన్ని ముందు వరుసలో నిలబెట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ వీళ్ళు తన డ్యూటీ మర్చిపోయారు, బాధ్యతను మర్చిపోయారు. కనుక ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద కఠిన చర్యలు, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మధ్యాహ్నం 3 గంటలకు కూడా వస్తారు టీచర్స్. ఇప్పుడు నేను ఇక్కడ విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా 9 గంటలకు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడియో తీయించిన నేను లక్షల రూపాయల జీతాలు తీసుకొని పిల్లల జీవితాలతో వీళ్ళు ఆడితే, పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, తనకున్న సబ్జెక్టు తను చెప్పకపోతే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? ఇక్కడ ఉండి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాను నేను. సార్ ఇక్కడ తుంగతుర్తి గిరిజన బాలికల రిజ్జె స్కూల్ విజిట్ చేసిన, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ టీచర్స్ లేరు, ఎవరు లేరు. 36 మందికి ఇక్కడ 5 మంది ఇలా పేర్లు ఉన్నారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 8 గంటల 15 నిమిషాలకు వచ్చి ప్రేయర్లో ఉండాలి, స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా. కానీ 9 గంటలకు కూడా వస్తా ఉన్న టీచర్స్. ఇంత దుర్మార్గం ఉన్నది. ఎవరు టైం కూడా టీచర్స్ అంత ఫైరవేలు, అంత డిప్టేషన్లు. కనుక స్కూల్ మొత్తం కూడా వీళ్ళు సర్వనాశనం చేస్తా ఉన్నారు, పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ గౌరవనీయులు
సూర్యాపేట కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. తీసిన వీడియోస్ అన్ని కూడా వారికి పంపడం జరిగింది. తర్వాత ఇక్కడ హాస్టల్లో కుక్కలు కొట్లాడుతున్నాయి. తర్వాత ఈరోజు పెట్టే టిఫిన్ ఏదైతుందో అది కిచిడి అని చెప్తా ఉన్నారు. దాంట్లో క్వాలిటీ లేదు, పెట్టాల్సిన తరికలు పెడతలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ సమానక్రమం ఉందో తెలియదు, ఎవరు భద్రత ఉన్నారో తెలియదు, ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో తెలియదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళని అడిగే పాపన పోలే ఎవరు. అందుకోసమని నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత డిపార్ట్మెంట్కు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. హరిజన గిరిజన పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలను బ్రహ్మాండమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి దీన్ని ముందు వరుసలో నిలబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నది. అందుకోసమని ఇక్కడ ఇవాళ తుంగతుర్తి కూడా తిరుమలగిరిలో మనకు కూడా స్కూల్ శాంక్షన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి జిల్లా కాబట్టి తుంగతుర్తిలో కూడా పెడితే బాగుండని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసము నా ప్రయత్నం చేస్తామని నియోజకవర్గంలో నేను ఈ స్కూల్లో ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని హైదరాబాద్ నుంచి మార్నింగ్ 4 గంటలకు లేచి 8 గంటలకల్లా ఇక్కడ రావడం జరిగింది. అప్పటికి ఇక్కడ టీచర్స్ రాలేదు, ఈ అట్మాస్ఫియర్ లేదు, ఇక్కడ ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. అన్ని కూడా వీడియోలు తీసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినాం. తర్వాత ఇక్కడ ఆర్సీఓ ఉమ్మడి నల్లగొండకు రీజనల్ కోఆర్డినేటర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, ఆయన బాధ్యతలు కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు. సార్ నేను ఇక్కడికి వచ్చినా, నేను మరి ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉందంటే దాని విశ్వాసం లేదు. అందుకోసం ఆర్సీఓ మీద కూడా ఇమ్మీడియట్ చర్య తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లల